నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం బట్టలు ఆరబెడదామని ఇంటి వెనకాలైతే వచ్చానండి. ఇన్ని రోజుల నుంచి అయితే మీకు ఈ చెట్టునైతే చూపినే లేదు. ఇంటి వెనకాలైతే ఒక గోరంటి చెట్టు అయితే వేశాను. ఇంకా నన్ను చూసి మా బుడ్డదైతే ఇదిగోండి అవాక్కయిపోయింది. ఇంకా నా దగ్గరికి రావాలని చెప్పి లగెత్తుకుంటా వస్తుంది. కాకపోతే ఇది చాలా చిన్న సందనమాట. పిల్లలనైతే అస్సలు రానియనిటు. అంతకు ముందయితే కారంచేడులో మా అక్కయ్య వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇదే విధంగా గోరంటి చెట్టునయితే తీసుకొచ్చి నాటాను. అది ఇంటి ముందు నాటాను. కానీ చాలామంది ఇంటి ముందు గోరంటి చెట్టు ఉండకూడదు అని కొంచెం గిలయితే పెట్టేశారు. ఇంకెందుకులే లేనిపోయిన టెన్షన్స్ అనుకోనైతే నేను ఆ చెట్టునైతే తీసేసానండి. మొత్తం అయితే కలుపొచ్చేసింది. ఇంకా ఇదైతే ఇక తీయాలి. స్టార్ట్ చేయడమే. నెల అవుతుంది తీసి ఇంటి వెనకాల. ఇంక ఇదంతా వచ్చి మల్లి చెట్లు అలాగనే కనకాంబరాల తోట అనమాట. ఎండగా ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా పక్కనొచ్చి జాజుల తోట. ఈ చెట్టు వచ్చి అయితే నేను ఇప్పుడు మేము దొండపందిరి ఉంది కదా, అక్కడైతే ఇదివరకు ఒక గోరంటి చెట్టు ఉండేది. దాన్ని అయితే నరికేసాము. అయినా సరే ఆ విత్తనాలు పడి ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి. ఇంకా నేను ఒక మొక్క అయితే తీసుకొచ్చి ఇంటి వెనకాల అయితే వేశాను. నిజం చెప్పాలంటే నేను వారానికి 2 సార్లు మాత్రమే దీనికి నీళ్ళు పెడతాను. అంటే ఇంటి వెనకాల నీళ్ళు పెడుతుంటారు కదా, అలా ఒక్కోసారి సింకర్లు పెట్టేటప్పుడు తేమ వచ్చిద్ది, వర్షం కూడా కురిసిద్దిలండి. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు నీళ్ళైతే పోస్తుంటాను. అలా మొత్తానికి చిట్ట అయితే మంచిగా ఎగిరేసుకొచ్చింది. అదే చిగురేసుకొని బాగానే బతికి అల్లుకుంటుంది. అది కాకుండా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకే పండుగ వచ్చినా సరే ఇంక గోరింటాకు పెట్టమని ఖచ్చితంగా అడుగుతారు. అందుకనే చెప్పి ఇంటి వెనకాలైతే నాటాను. ఇంటి ముందు ఉండకూడదు కానీ ఇంటి వెనకాల పెంచొచ్చన్నారు. సో, మాకు చుట్టూ కూడా ఈ విధంగా కొంచెం ప్లేస్ అయితే ఉంది. అందుకని చెప్పి అక్కడ ఇంటి వెనకాలైతే నాటాను. ఇది నేను సైడ్‌కి బట్ట ఎప్పుడు ఎండబెడతాను కదా, చుట్టూ అనమాట ఒక తాడునైతే కట్టాము. ఆ పక్కన ఖాళీ నేల కనిపిస్తుంది కదా, అందులో కూడా ఇప్పుడైతే చెట్లయితే నాటేశారు. కనకాంబరాల చెట్లు. ఈరోజు ఇంటి పనైతే త్వరగానే అయిపోయింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. బయటవైతే ఈరోజు ఏమీ షూట్ చేయలేదు. ఓన్లీ వంట మాత్రమే షూట్ చేశానండి. మామూలుగా అయితే ఈరోజు సండే. మా వారేమో మార్కెట్ నుంచి వస్తే చికెన్ తెస్తారని చెప్పి వంట అయితే చేయలేదు. ఇంతలో మా వారైతే చికెన్ అయితే ఈవినింగ్ తీసుకొస్తా కానీ ఇప్పటికైతే ఏదైనా పచ్చడి నూరేసి ఆమ్లెట్స్ వేసి ఉంచు అని అన్నారు. ఇంకా తనైతే నీలపాతికెళ్ళిపోయారు. ఇంట్లో అయితే పండు మిరపకాయలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా నేను పచ్చడి చేద్దామనే ఉంచాను. అదే ఇంతకుముందు మిరపకాయల కోసం అని చెప్పాను కదండీ! అందులో అక్కడక్కడ పండు మిరపకాయలు ఉంటేను వాటినైతే కోసాను. కొన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మిగతాయి అయితే ఎండబెట్టేసాను. మా పద్ధతిలో అయితే పండు మిరపకాయలు, టమాటో పచ్చడి ఎలా చేస్తారనేది తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో త్వరగా అయిపోయేటట్టు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే పండు మిరపకాయలని శుభ్రంగా కడిగేసి చిన్న ఘాట్లయితే పెట్టుకొని ఏపేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తుల్లిపోతాయి కదా, అందుకు చిన్న ఘాట్లయితే పెడతాను. ఆ తర్వాత అవి తీసేసిన తర్వాత టమాటోలు అలానే చింతపండు అయితే వేసుకొని ఒకేసారి అయితే ఈ రెండిటిని కూడా ఏపుకుంటాను. పండు మిరపకాయల పచ్చడి మనం టమాటో వేయకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కారం అనేది కంట్రోల్‌లో ఉంటుంది వేస్తే. అలానే చింతపండు కూడా కొంచెం దీనికి ఎక్కువే పడుతుంది. నా దగ్గర టమాటాలు కొంచెమే ఉన్నాయి కాబట్టి చింతపండు అయితే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఒకవేళ టమాటాలు వేసుకుని ఉంటే మాత్రం కొంచెం చింతపండు అయితే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పులుపు అనేది మెయిన్ అనమాట. ఇంకా అవి ఏగేలోపు అయితే ఈలోపు మా వారైతే మెత్తలు తీసుకొచ్చారు. మా సైడ్ వీటిని మెత్తళ్ళు అని అంటారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే నెత్తళ్ళు అంటారు. మే అనమాట. ఇంకా వీటినైతే తలకాయలైతే తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి. మా వారికైతే పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆమ్లెట్ వేయాలి. ఇంకా నేనైతే ఈరోజు నా కోసమని చెప్పి ఈ మెత్తళ్ళు ఫ్రై అయితే చేసుకుంటున్నా. మామూలుగా అయితే మెత్తళ్ళు, టమాటా కాంబినేషన్ అదిరిపోయిద్దసలు. నాకు ఆ కూర అంటే చాలా ఇష్టము. కాకపోతే ఈరోజు ఏంటంటే సింపుల్‌గా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై కూడా బావుంటుంది నార్మల్‌గా తినటానికి కూడా. అందుకనే ఈరోజైతే మా వారితో ఎప్పటినుంచో తెమ్మంటేను ఈరోజైతే ఫైనల్‌గా తెచ్చారు. ఎక్కువగా చేపలు తీసుకొస్తారు, ఎండు చేపలు. ఇంకా నేనేమో ఇవి కూడా మార్కెట్‌లో ఉంటే తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట. నేను ఇంట్లో ఏదైనా కావాలి అని అడిగితే మాత్రం ఇమ్మీడియేట్‌గా తీసుకొస్తారు. ఎందుకంటే నేను తినేదే చాలా రేర్ అనమాట. చేపలు అస్సలు నాకు ఇష్టం ఉండవు. అందుకు ఏదైనా అడిగానంటే మాత్రం చేపల్లోనే ఖచ్చితంగా తెచ్చిపెడతారు. మెత్తళ్ళు, తలకాయలు తీసేసిన తర్వాత పొయ్యి మీద టమాటో వేపుకుంటున్నాను కదండీ! దాన్నైతే ఒకసారి చూసి మనకైతే ఇది రెడీ అయిపోయింది. ఈ విధంగా నూనె పైకి తేలినంత వరకు వేపుకుంటే సరిపోయిద్ది. ఇంకా గ్యాస్ అయితే ఆపేసి దాన్నైతే చల్లారబెట్టాను. ఎందుకంటే ఈరోజు రోట్లో వేసి నూరాలనైతే అనుకుంటున్నా. మిక్సీలో ఏస్తే మా వాళ్ళకి అసలు నచ్చదు. ఎక్కువగా మా తాతయ్య కూడా అంతే. మా నాన్నమ్మ ఎప్పుడు కూడా రోట్లోనే వేసి నూరిద్ది ఇప్పటికి కూడా పచ్చడి.
టమాటా గుజ్జు చల్లారేలోపు మెత్తలైతే శుభ్రం చేసుకోవాలని ఒకవైపు వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కూడా మెత్తళ్ళు వేడి నీళ్ళతోనే శుభ్రం చేస్తాను. ఇలా వేడి నీళ్ళు పోసి ఒక 2 నిమిషాలు వదిలేసి కలిపామంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి. ఎండు చేపలైనా సరే ఇంతే, నేను ఫస్ట్ ముక్కలు చేసి తర్వాత అందులో వేడి నీళ్ళు పోసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కదిపానంటే చాలు, శుభ్రంగా క్లీన్ అయ్యి తర్వాత మనం వాటిని క్లీన్ చేయడానికి ఇంకా ఈజీ అయిపోతాయి. ఇలా తీసుకున్న దాన్ని ఇంకో 2 సార్లయితే మామూలుగా మంచినీళ్ళు వేసి బయటనైతే కడిగేసుకున్నాను. అలా కడిగేసరికి ఆల్మోస్ట్ మనం చేయి పెట్టకుండానే క్లీన్ అయిపోతాయి. వీటినైతే కూర ఏమీ కాకుండా ఓన్లీ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నా. అందుకనే ఓన్లీ నూనెలో వేసి కొంచెం సాల్టు, పసుపు అయితే ఫస్ట్ వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నా. నాకంటే ఎక్కువగా నా కూతురికంటే చాలా ఇష్టము. అన్నంతో తింది అలా అని ఉత్త నోరుతోనే తినిద్ది. తను చాలా నీసు ప్రియురాలనమాట. నాన్ వెజ్ లేనిదే అన్నం తినదు. తన కోసమని చెప్పి అప్పుడప్పుడు వాళ్ళ నాన్న అయితే చికెన్ గానీ, చికెన్ పకోడీ, చికెన్ లెగ్ పీస్‌లని ఏదో ఒకటి ఎత్తుకొస్తుంటారు రేణు కోసం. రేణుకి అంత ఇష్టం అనమాట నాన్ వెజ్ అంటే. ఈరోజు కూడా సగం చేయటానికి కారణం రేణునే. రేణుకి ఇష్టమనే చేశాను. కాకపోతే ఈలోపు వాళ్ళ మామయ్య వచ్చి వాళ్ళ అత్త తీసుకురమ్మందని చెప్పి తీసుకువెళ్లారు. అంటే వాళ్ళ పెద్ద అత్తయ్య. మొన్నటి వరకు చిన్న అత్తయ్య కాడ ఉండొచ్చింది కదా! ఇప్పుడేమో పెద్ద అత్తయ్య అయితే తీసుకెళ్ళింది. ఈరోజైతే ఉదయం మార్కెట్ నుంచి వస్తే ఈరోజు అరటిపళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇద్దరి మీదంట, అందుకే ఇన్నైతే వచ్చాయి. ఇంకా వీటిలో సగం మా నాన్నమ్మలకి, ఇంకా మా పెద్దొదినకి కూడా పంపించాను. ఇంకా మిగతాయి అయితే మాకుంటాయి. ఒకవైపు పొయ్యి మీద మెత్తలని ఫ్రై చేస్తూనే ఇంకోవైపు అయితే పచ్చడి అయితే నూరుకుందామని చెప్పి చిన్న రోలు అయితే తీసుకున్నాను. ఇందులో నేను చిన్నుల్లిపాయలు, మిరపకాయలు, అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసి ముందైతే దంచుకుంటాను. ఆ తర్వాత అయితే టమాటానైతే యాడ్ చేస్తానండి. ఇందులో మనం ఇంకా ధనియాలు, జీలకర్రని కూడా కొంచెం ఫ్రై చేసి అంటే వేపేసుకొని వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ వచ్చిద్ది. నా దగ్గర ధనియాలు లేవు. అందుకని ఇంకా నేను ఉన్న వాటితోనే సింపుల్‌గా ఇలాగైతే చేసేస్తున్నాను. ఇలా కూడా రుచి బానే ఉంటుంది. కాకపోతే ధనియాలు వేసుకున్నామంటే కొంచెం మంటను కంట్రోల్ చేసి ఇంకా రుచి అయితే వస్తుంది అంతే. దీనిని మనం తిరగమూత కూడా పెట్టుకోవచ్చు. నేనైతే తిరగమూత ఏం పెట్టలేదు. తిరగమూత పెట్టామంటే మాత్రం ఒక 10, 15 రోజులు కూడా ఉండిద్ది. తిరగమూత పెట్టకుండా అయితే ఒక వారం రోజులు ఉండిద్ది. ఇవి సన్న మిరపకాయలు కాబట్టి పెద్దగా కారం ఉండదులే అనుకోని మిరపకాయలన్నీ వేసేసాను. కానీ నూరేసరికి ఎందుకో భయం వేసి కొంచెం అయితే పక్కన పెట్టేసాను. సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చులే అని. ఇంకా కొంచెం పక్కన పెట్టి మిగతా దానిలో అయితే టమాటా వేసి అవి ఇవి కూడా నూరేసాను. లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చిందండి, సిస్టర్ మీకు కంట్రోల్ ఆపరేషన్ అయ్యిందా లేదా అని. నాకైతే కంట్రోల్ ఆపరేషన్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే చిన్న పాప చాలా వీక్‌గా పుట్టింది. కేవలం 1.5 కేజీ బరువుతో అయితే పుట్టింది. అయితే డాక్టర్లే బతికిద్దని నమ్మకం అయితే లేదన్నారు. ఇంకా లాస్ట్ వరకు మాకైతే అసలు కంట్రోల్ ఆపరేషన్ చేయట్లేదని మాకు తెలియనే లేదు. అంటే నార్మల్‌గా బేబీ పుట్టాక స్టిచెస్ వేసేస్తారు కదా! మేమేమో కంట్రోల్ ఆపరేషన్ కూడా చేసేసారేమో అనుకున్నాము. కానీ బయటికి వచ్చాక వాళ్ళైతే అన్నారు, కంట్రోల్ ఆపరేషన్ అయితే ఏమీ చేయలేదండి. పాప చాలా వీక్‌గా ఉంది. బతికిద్దంటే నమ్మకం లేదని. ఎందుకంటే ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది పాపకి. 3 రోజులైతే పాప బాక్స్‌లోనే ఉంది. ఓన్లీ ఫీడింగ్‌కి మాత్రమే నా దగ్గరికి పంపించేవారు. ఏదో దేవుడి దయ వల్ల ఆ హాస్పిటల్‌లోనే కోలుకుంది. లేదంటే ఇంకా ఇబ్బందొస్తే మాత్రం విజయనగరం తీసుకెళ్లాల్సి వచ్చిద్ది అన్నారు. చాలా భయమేసింది. అమ్మ వాళ్ళ ఊరు పక్కన సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే నా డెలివరీ అయితే అయ్యింది. ఫస్ట్ అయితే విజయనగరం గోశాల అయితే అయ్యింది. 2 కూడా గవర్నమెంటే. కాకపోతే ఏంటంటే పాప అయితే కొంచెం త్వరగానే కోలుకుంది 3 రోజుల్లోనే. లేదంటే అదే ప్రైవేట్ అయితే మాత్రం చాలా డబ్బులయ్యేవి. కానీ గవర్నమెంట్ కాబట్టి చాలా తేలిగ్గా అయితే బయటపడ్డాము. ఏదేమైనా సరే నాకు సెకండ్ టైమ్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఫస్ట్ టైము గోశాల అయ్యాను చూడండి. ఆ హాస్పిటల్ మాత్రం చాలా బెటరు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరిపోదనమాట. అంత కేరింగ్‌గా చూసుకునేవారు. టైంకి మెడిసిన్ గానీ, చూడటం కానీ ప్రతీది కూడా చాలా బాగుంది. అదీ కాకుండా రేణు ఏమో కరోనా టైంలో పుట్టింది. మంచి కరోనా లాక్‌డౌన్ టైంలో అయితే డెలివరీ అయ్యాను నేను. అప్పట్లో చాలా కాంప్లికేషన్స్ అయితే ఎదుర్కొన్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి చెకప్ కోసమని వెళ్తే వాళ్ళేమో సగం భయపెట్టేశారు. అంటే అక్కడే ఆపరేషన్ చేపిద్దామని వాళ్ళ ప్లాన్ అనమాట. అయినా చాలా ఇబ్బందులైతే ఎదుర్కొని ఫైనల్‌గా విజయనగరం అయితే భయపడుతూనే వెళ్ళాను. కానీ ధైర్యంగా బయటికి వచ్చాను. పక్కనే కరోనా పేషెంట్లు కూడా ఉండేవారు. అస్సలు తెలిసేది కాదనమాట. వాళ్ళతోటే మాట్లాడాల్సొచ్చేది. అలా ఉండేది నా పరిస్థితి. నా ప్రెగ్నెన్సీ జర్నీ మాత్రం మామూలుగా లేదులెండి. మెత్తల్లో అయితే లాస్ట్‌లో కారం వేసి ఓ 2 మినిట్స్ అటు ఇటు కలిపేసి ఇంకా దాన్నయితే పక్కన పెట్టేశానండి. తర్వాత మా వారి కోసమయితే ఎగ్ ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. అప్పుడే రేణు పాలు తీసుకొస్తాను. మరోవైపు పాలైతే కాస్తున్నాను. నా వంట తీరు ఎలా ఉంటుందంటే మీరు మొదటి నుంచి గమనించినట్లయితే మీరు
మీకే అర్థమయ్యేది. ఒకవైపు టమాటా లేపుతూనే మరోవైపు మెత్తలైతే శుభ్రం చేసుకున్నా. మరోవైపు మెత్తలు ఫ్రై చేస్తూనే ఇంకోవైపు పచ్చడైతే నూరుకున్నాను. అలా ఉంటుందనమాట. ఒక పని చేస్తూనే రెండో పని కూడా ఆటోమేటిక్‌గా సిద్ధం చేసి పెట్టుకుంటాననమాట తర్వాత దానికి. ఇలా వంట చేసుకోవటం వలన చాలా సమయమైతే కలిసొస్తుంది. అలానే వంట కూడా త్వరగా పూర్తయిపోతుందండి. ఇంకా ఇదిగో మా రేణునైతే రెడీ చేసేసాను. తననైతే ఇంకా మా బాబాయ్ అయితే తీసుకెళ్తున్నారు. అదే మా పెద్దొదిన వాళ్ళ ఆయననమాట. రేణుని పంపించి నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా మా వారైతే ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి హాల్‌లో పెట్టేశారు. నేను తినేటప్పుడు ఏంటంటే అన్నీ తెచ్చి ఆడ పెట్టేస్తాను పద్దాక లేవకుండా. ఇంకా ఒక్కసారి తినేసిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా తీసుకెళ్ళి వంటగదిలో పెట్టేస్తాననమాట. భోజనం చేసిన తర్వాత వంట చేశాను కదండీ! ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసి మొత్తం వంటగది అంతా కూడా శుభ్రం చేసుకున్నాను. ఇంకా నేను, సాత్విక్ కొంచెమేసి పాలు తాగేసి ఇంకా ఆ రోజైతే నిద్రపోయాము. మళ్ళీ 2కి అయితే మెలుకువ వచ్చింది. ఇంక అప్పుడు లేవగానే నాకు ఈ వాటర్ బాటిల్స్ అయితే గుర్తొచ్చాయి. కట్ చేసి పెట్టేశాను కానీ వీటికి కలర్స్ వేసి మొక్కలు నాటుదామంటే అస్సలు కుదరలేదు. ఇంకా ఈరోజు పొలం పని ఏమీ లేదు కాబట్టి ఇంకా సాయంత్రం నుంచి అయితే ఈ పనైతే పెట్టుకున్నాను. ఈ వాటర్ బాటిల్స్ అన్నిటిని కూడా ఒక ఈక్వల్‌గా అయితే ఒకే మాదిరిగా అయితే కట్ చేసుకున్నాను. ఒక 4, 5 డబ్బాలయినప్పుడైతే కలర్ వేద్దామనయితే కట్ చేసినవన్నీ ఒక పక్కన పెట్టేసేదాన్ని. ఇదివరకే ఒక 5 డబ్బాలు, 6 డబ్బాలు కట్ చేసి ఇలానే పెయింట్ వేసి మొక్కలు వేసేసాను. ఇంకా తర్వాత నుంచయితే ఇవి కట్ చేసినవనమాట. మీకు చూపిద్దాంలే ఒక చిన్న ఐడియా మీకు వచ్చిద్ది కదా! ఎలా సింపుల్‌గా ఇంటిని అందంగా మార్చుకోవచ్చు వీటితోటి. అలానే మనకి తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. నేను ఇదివరకు కిచెను ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ఈ పెయింట్ తీసుకొచ్చాను కదా! ఆ పెయింట్ అయితే నేను వీటికైతే వేసేసాను. వేసి కిందనైతే కొంచెం హోల్స్ అయితే పెట్టాను వాటర్ పోవటానికి. ఈ కలర్ వేసిన తర్వాత కొన్ని గంటలైతే ఎండలో వదిలేస్తాను. బాగా ఎండిపోయిన తర్వాతనే ఇసుక వేసి మొక్కలైతే నాటుతాను. అంతకుముందు వేసానని చెప్పాను కదా! ఇదిగోండి అవి ఈ మొక్కలనమాట. బాగా అల్లుకున్నాయి. ఇందులో చిట్టి గులాబీలు అంటారు కదా! అవి నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్సు ఉన్నాయి. అందువల్ల నేను ఒక్కో డబ్బాలో ఒక్కో కలర్ అయితే నాటుతున్నా. మా ఇంటి చుట్టూ వరండా ఉండిద్ది కదండీ బయట. ఆ వరండాలోని సైడ్ గోడ ఉండిద్ది గదా! ఆ గోడ మీద అయితే ఇదిగోండి ఈ విధంగా పెడదామనైతే ఈ డబ్బాలనైతే సెట్ చేశాను. ఒక్కో దానిలో ఒక్కో కలర్ అయితే వేశాను. ఇది బాగా అల్లుకుందంటే మనకి డబ్బా కూడా కనిపించదు. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి. మనం దీనికి పెయింట్ వేయకపోయినా పర్వాలేదు. అంత నీట్‌గా ఉండిద్దనమాట. సో, అలానే పక్కన వెనకాల మొక్కలు కనిపిస్తున్నాయి కదండీ! ఇదంతా కూడా కనకాంబరాల తోటనమాట. రీసెంట్‌గా నాటారని చెప్పాను కదా! ఇదంతా కూడా కనకాంబరాలు. అలానే కొబ్బరి చెట్టు ఎనకాల కనిపిస్తుంది కదండీ! ఆ ప్లేస్ అంతా కూడా నేను వీడియో స్టార్టింగ్‌లో ఇంటి వెనకాల మల్లె అంట్లు కనకాంబరాలని చెప్పాను కదా! ఆ ప్లేస్ అనమాట అది. అలానే ఇటువైపు నేనెప్పుడు బట్టలు ఎండబెడతాను చూడండి. నేను చెప్పాను కదా! పక్కన ఖాళీ నేలలో కూడా మొక్కలు నాటారని. అది కూడా కనకాంబరాలే నాటారు ఇక్కడ కూడా. ముందు ముందు రోజుల్లో అయితే ఇది మొత్తం అల్లుకొని ఫ్లవర్స్ అయితే బాగా కనిపిస్తాయి కనకాంబరాలు. ఇంక ఇదొచ్చి జాజుల తోట. నేను మీకొకసారి జాజులు కూడా పూలు కోసే వీడియో అయితే అడిగారు కదండీ! పూలు కోసేటప్పుడు వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే నేను మీతో మల్లెపూల తోటలైతే మీకు చూపిస్తాను. ఇదంతా కూడా వచ్చి మల్లెపూల తోటనమాట. కాకపోతే ఇప్పుడు అన్ సీజన్. నేనిది ఒక వారం క్రితం అయితే కోయటానికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. చాలామంది అంటే అచ్చంగా పూల తోటల వరకైతే ఒక వీడియో చేసి పెడదామనైతే ఆలోచన ఉంది. కానీ చాలామంది పూల తోటలు చూపించండి సిస్టర్ అన్నారని చెప్పి ఇంకా ఆ వీడియో అయితే నేను ఈరోజైతే మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా మల్లెపూలనమాట. కాకపోతే ఈ కనిపించేవన్నీ కూడా పెద్ద పెద్ద పూలేం కాదు. ఏడో ఒక పెద్ద పువ్వు ఉండిద్ది. ఎందుకంటే ఉదయమే వాళ్ళు కోసుకుంటారు కదా! మిగతాయన్నీ కూడా పిందెలనమాట. అంటే ఆ మరుసటి రోజుకైతే ఇవి వస్తాయి. మా సైడయితే మల్లె తోటలు, కనకాంబరాలు ఇప్పటైతే మన ఇంటి చుట్టూ కూడా కనకాంబరాల తోటలే. ఇంటి ముందు, వెనకాల, సైడ్ 2 వైపులు కూడా మొత్తం కనకాంబరాలే. అంటే మధ్యలో మన ఇల్లే అనమాట. అంత బాగుంది. అంటే అవి ఇంకా పెరిగిన తర్వాత ఇంకా చూడటానికి బాగుంటుంది. మామూలుగా అయితే మేము మా తాతయ్య వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండాలని చెప్పి ఇక్కడ స్థలం తీసుకున్నాము. ఊరి చివరైనా సరే. కానీ అదే మాకు ప్లస్ అయిందనమాట. ప్రశాంతంగా ఉండడం గానీ, చుట్టూ వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో కాసేపు పైరుగాలికి అలా బయట కూర్చున్నామంటే అసలు ఏ టెన్షన్స్ ఉండవనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజైతే మాత్రం ఇంటి పని కానీ, వంట పని అలానే మొక్కల పని కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిపోయిందండి. ఇంకేంటంటే కాసేపు నాకు మధ్యలో రెస్ట్ కూడా దొరికింది. అదే కాసేపు నిద్రపోయాను కదా! మామూలుగా అయితే నేను మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా నిద్రపోను. ముందు రోజు ఏదైనా పని ఒత్తిడి బాగా ఉంటేనే నిద్రపోతాననమాట.
అలా శనివారం కాయలు కోసాం కదా! సో, అందుకు ఇంకా ఆదివారం కాబట్టి రెస్ట్ దొరికింది. ఆ రోజు ఇంకేం పని పెట్టుకోమనమాట. అంటే ఆదివారం కదండీ! సెలవన్నట్టనమాట. మొత్తానికి ఆదివారం అయితే ఈ విధంగా అయితే గడిచింది. ఇంకా ఈవినింగ్ నుంచి మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని ఇంటి పనైతే స్టార్ట్ చేయాలి. వంటగట్టు ఉండిద్ది కదా! సో, మొత్తానికి ఈ వీడియో అయితే ఇంతేనండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండోయ్. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.